జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్ పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాలెం వద్ద ఉన్న జయ పెట్రోల్ బంకును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకు యజమాని సుమన్తో మాట్లాడి స్టాక్ వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం బంకులో సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ ప్రజలు ఒక్కసారిగా భారీగా రావడం వల్ల తాత్కాలిక ఒత్తిడి ఏర్పడిందని యజమాని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అసత్య ప్రచారం, అపోహలను ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు. జిల్లాలో ఎటువంటి కొరత లేదని, పుష్కలంగా డీజిల్, పెట్రోల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు అపోహలకు లోనై అవసరానికి మించి పెట్రోల్ నిల్వ చేసుకోవాలని ఆలోచించడం వల్లే సమస్య తలెత్తుతోందని, ఇది కొరత కారణంగా కాదని వివరించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక జిల్లాలో మొత్తం 243 పెట్రోల్ బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రతి బంకు వద్ద పరిస్థితిని ఎస్పీ, జాయింట్ కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి లీలారాణి, తహసీల్దార్ సుబ్బయ్య, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలో ఇంచుమించుగా 240 పెట్రోల్ అండ్ డీజిల్ అవుట్లెట్స్ ఉన్నాయి. కొంత సాటర్డే రోజు నుంచి ప్రెషర్ పెరగడం వల్ల కొన్ని చోట్ల ఈ డ్రై స్టేషన్స్, మన పంప్ స్టేషన్స్ డ్రై అవుతున్నాయి ఇలా మాట వచ్చినప్పుడు ఇమీడియట్గా జేసీ గారు, ఎంఆర్ఓస్, తర్వాత ఎస్పీ గారు సమన్వయంతో అన్ని చోట్ల విఆర్ఓస్ని పెట్టడం జరిగింది. మనకి ఇప్పుడు సప్లై బాగానే ఉంది. ముందుగా నేను ప్రజలకి అదే చెప్తున్నాను, అంటే అన్ని పెట్రోల్ బంక్స్లో డీజిల్ ఉన్నాయి. మీరు ప్యానిక్ చేయకూడదు. మన జిల్లాలో కడప నుంచి, చిత్తూరు నుంచి, తర్వాత ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఈ 3 చోట్ల నుంచి సప్లై ఉంది. బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ ముగ్గురుతో మాట్లాడడం జరిగింది. ఈ 3 చోట్ల నుంచి ఇప్పుడు సఫిషియంట్ అమౌంట్లో ట్రక్స్ కూడా బయలుదేరినాయి. బై 12-12:30 అన్ని పెట్రోల్ బంక్స్లో సఫిషియెంట్గా డీజిల్గా, పెట్రోల్గా కూడా పెట్టడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే కొంత ఈ ప్యానిక్ అవసరం లేదు. సఫిషియెంట్ డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది. మీరు దీన్ని ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కానీ లేకపోతే మీడియాలో వచ్చిన ప్రచారాన్ని నమ్మకూడదు, ప్యానిక్ క్రియేట్ చేయకూడదు. ఇప్పుడే కూడా నేను ఇక్కడే కొడవలూరుకి రావడం జరిగింది. ఇక్కడే కూడా సఫిషియెంట్ డీజిల్ ఉంది. కానీ ఇది ప్యానిక్ వల్ల ఏమైంది అంటే, సపోజ్ వాళ్ళు 100 లీటర్ ఒక రోజు సేల్స్ ఉంటే ఈ లాస్ట్ 2 డేస్లో 200 లీటర్స్ అయిపోయింది. సో ఆ పబ్లిక్ కొంచెం భయపడి, లేదు మేము ముందే స్టోర్ చేసి పెట్టేస్తాము అలా ఆలోచన చేస్తున్నారు. దయచేసి దీనికి అలా చేయకండి. ఆల్రెడీ మనం సఫిషియెంట్ సప్లై ఆల్రెడీ అందుబాటులో ఉంది. తర్వాత బయట నుంచి ఆల్రెడీ డిస్పాచెస్ మొదలైనాయి. సో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. కొంత మనం సరిగా దీన్ని కోఆర్డినేట్ చేసేస్తే ఈ సమస్య నుంచి బయట వస్తాము. ఆల్రెడీ పొద్దున సీఎం గారు టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. సీఎం గారు చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హెచ్పీసీఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, ఐఓసీఎల్ ఈ 3 కంపెనీస్ సీనియర్ ఆర్ఎమ్స్తో కూడా మాట్లాడుతున్నాము. నెల్లూరు జిల్లా వరకు అసలు ప్రాబ్లం ఏం లేదు. ఈ రోజు కూడా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డీజిల్ అక్కడ నుంచి డిస్పాచ్ అయింది. 12 నుంచి ఆ ట్యాంకర్స్ మాకు రావడం జరుగుతుంది. ప్రతి పంప్ స్టేషన్లో విఆర్ఓ కానీ, తర్వాత కానిస్టేబుల్ కానీ కూడా పెట్టడం జరిగింది. ఈ వచ్చిన వెహికల్స్ని కూడా గ్రీన్ ఛానల్ పెట్టేసి ఈ తొందరగా ఈ ట్యాంక్స్ని ఫిల్ చేయడానికి మేము వర్కౌట్ చేస్తున్నాము. సో సేమ్ ఒక సైడ్ అంటే బీ రెస్పాన్సిబుల్ సిటిజన్, అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు. బై ఈవినింగ్ ఎట్టి పరిస్థితిలో సిచ్యువేషన్ విల్ బి అండర్ నార్మల్సీ. థ్యాంక్ యూ. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.